టీవీ మీడియాలోను, సినిమా రంగంలోను కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది దగ్గర ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను ప్రదర్శించడానికి వాళ్ళు ఇంత దూరం వచ్చి వీళ్ళని అవకాశాలు అడుక్కొని అంత సమయము, అంత తీరిక, అంత ఆర్థిక స్తోమత, అంత ప్రయత్నం చేసే శక్తి లేకుండా కూడా చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళకి ఈరోజు యూట్యూబ్ ఒక వరమైంది. వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చొని హాయిగా వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్తో రికార్డ్ చేసి యూట్యూబ్లోకి ఎక్కించి వాళ్ళ ప్రతిభను నలుగురికి కనపరుచుకోవచ్చు. తద్వారా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. ఇలాంటి అవకాశం యూట్యూబ్ ఇచ్చింది. దాంతో ప్రతి వాళ్ళు తమదైన సొంత ఛానల్ పెట్టుకొని తమ ప్రతిభని బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి వారికి మరొక అవకాశం కూడా రాబోతుంది. అదే ఎక్స్ టీవీ. ప్రపంచ ధనవంతుడు ఎలాన్ మస్క్ అనేక రంగాల్లో సంచలనాలు సృష్టించే వ్యక్తి ఆయన తన కార్ల రంగంలో కానివ్వండి, ఇంకా వేరే రాకెట్ రంగంలో కానివ్వండి, అనేక రంగాల్లో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటాడు. సంచలనాత్మకమైన మార్పులతో ఆ రంగాల్లో ప్రవేశిస్తాడు. ఇప్పుడు అతను యూట్యూబ్కి పోటీగా ఎక్స్ టీవీ యాప్ను తీసుకొస్తున్నాడు. సో అతను డెఫినెట్గా దాంట్లో ఒక విప్లవాత్మకమైన విధానాలను ప్రవేశపెడతాడు. దాంతో మరింత మందికి తమ ప్రతిభని మరిన్ని చోట్ల అమ్ముకునే అవకాశం లభిస్తుంది. ఇది అందరికీ ఒక మంచి వార్త అని చెప్పవచ్చు.